ఈరోజు కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ కార్యాలయంలో పలువురు మాదిగ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ బీజేపీకి ఓటు వేయాలని చెబుతున్నాడు. వారి కుటుంబం వరకు ఇష్టం వచ్చిన వారికి ఓటు వేసుకోవచ్చు. మాకు చెప్పే అధికారం ఆయనకు లేదని జన్ను జయరాజ్ ఫౌండర్ కరీంనగర్ జిల్లా మాదిగ రాష్ట్ర అధ్యక్షుని మరియు ఇటీవల కొత్తగా జరుగుతున్న నూతనంగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జిల్లా వ్యాప్తంగా మొత్తంగా మాదిగలము బేషరతుగా సపోర్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మాకు న్యాయం ఎవరైతే చేస్తారో ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని రాష్ట్రంలో ఉన్న మాదిగ సంఘాలన్నీ ఏకమై ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి అయిన వెల్చాల రాజేందర్ గారికి సంపూర్ణ మద్దతు చేస్తున్నాము. ఇటీవల కొంతమంది బీజేపీ వాళ్ళు కాంగ్రెస్కు ఓటేయకుండా బీజేపీకి ఓటేయమని చెప్పి తిరుగుతున్నారు. ముఖ్యంగా కృష్ణ మాదిగ అనే వ్యక్తి బీజేపీకి ఓటేయమని చెప్తున్నాడు. బీజేపీ కానీ మీరు ఓటైపోతున్నా చచ్చిపోయినంత అంటున్నాడు. మేము మా డిమాండ్ ఏంటంటే మందకృష్ణ మాదిగ అనే వంశము, ఆ వంశం బీజేపీకి ఓటేయండి, కానీ మేము ఇతర కుటుంబం సంబంధించిన ఓటు వేసే అధికారం మాకు లేదు, ఆయనకు లేదు కూడా. ఆయన మమ్మల్ని అడిగే అధికారం లేదు. మేమందరం కలిసి ఆయన నాయకుని తయారు చేస్తే ఎగ్జాంపుల్ నా ఇంటి పేరు జన్ను జయరాజ్, నా పేరు, మా జన్ను వంశం నీకేసే అధికారం మాకు లేదు. ఇక కొన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని ఇంటి నెంబర్లు ఇంటి పేర్లు వాళ్ళము బీజేపీకి ఓటు వేసే అవకాశం లేదు, అవసరం లేదు. మందకృష్ణ మాదిగ రాష్ట్రంలో ఎంతమంది మంద కుటుంబం ఉంటుందో మందకృష్ణ మాదిగ కుటుంబంతో ఓటు వేసుకోండి, కానీ మేము ఓటు వేసే అధికారం నీకు నువ్వెందుకు మమ్మల్ని అడతావు? మేము గౌరవంగా వర్గం చేస్తాం, నమ్మకం కొద్దీ నేను నాయకుని అనుకున్నాం, కానీ మా ఓటు తాకట్టు పెట్టమని అధికారులను ఒప్పుకోలేదు కదా, ఎన్నుకోలేదు కదా. కాబట్టి ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో మాదిగలు కాన్స్టిట్యూషన్ మాదిగలందరూ ఏకగ్రీవంగా ఓటేసి వెల్చాల రాజేందర్ గారు ఎంపిక గెలిపిస్తారని మేము మాదిగ సంఘాల తరఫున అన్ని సంఘాలు కూడి ఏకగ్రీవంగా మేము అనుకుంటున్నాం. కాబట్టి వెల్చాల రాజేందర్ గారిని పెద్ద మేజర్ గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. గత ప్రభుత్వము కుటుంబ పాలన జరిగింది. ఇక్కడ మాదిగ ప్రజలకు కానీ మాదిగ ప్రజానికానికి ఏం న్యాయం చేయలేదు. ఏకచక్రపత్యంలో తన కుటుంబమే లాభపడ్డది తప్ప భారతదేశంలో తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చినాయి. ఆనాడు కరెంటు బిల్లు కానీ ₹1000 వచ్చేది. ఎప్పుడైతే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇచ్చిందో కేవలం 0 వస్తున్నది. అదే కాక గ్యాస్ కూడా 1500-2000 దాకా ఉండే, ఇప్పుడు కేవలం 500కి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అట్లాగనే ఆడబిడ్డలకు ఇంటి వాళ్ళకి ₹2500 ఇస్తాన గ్యారెంటీ బ్రహ్మాండమైన స్కీమ్ అది. అదే కాకుండా ప్రజలకు వితంతులైనా ఆడవాళ్ళైనా లేకపోతే ట్రాన్స్జెండర్స్ అయినా ఎంత పెద్ద పథకం పెట్టాలంటే ఫ్రీ బస్ అనేది భారతదేశంలో చాలా విలువైన పరిస్థితులు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. దానికి మేము మాదిగ సంఘాల తరఫున కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అదే రకంగా ఏదైతే గృహం కొరకు ఇల్లు లేని వాళ్ళకు, భూమి లేని వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నాడో అది బ్రహ్మాండ స్కీమ్ మాకు వర్తిస్తుంది. దానివల్ల మాదిగ ప్రజలు న్యాయం జరిగే అవకాశం ఉన్నందున మేము రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి పరిపాలనకు, ఇక్కడ వెల్చాల రాజేందర్ గారికి ధన్యవాదాలు తెలుసు. మా ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి వేస్తామనేది మేము హామీస్తున్నాం. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం ఓటర్ మహాశయులందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు గొర్రెరాజయ్య, కరీంనగర్. నేను కరీంనగర్ తెలంగాణ మాదిగ రిటైర్డ్ ఎంప్లాయీస్ అధ్యక్షుడిని. ఈరోజు కరీంనగర్లో పార్లమెంటు అభ్యర్థిగా వెల్చాల రాజేందర్ గారు పోటీ చేస్తున్న సందర్భంగా మరి నేను మీ ముందుకొచ్చి చెప్పింది ఏమంటే, కాంగ్రెస్ గవర్నమెంటు 6 పథకాలతోటి ముందుకొచ్చి ఇలా ప్రజలకు అనేక సౌకర్యాలు చేస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్ ఛార్జీ పెట్టింది, ఉచిత కరెంటు బిల్లు, మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని ప్రజలకు అందుబాటులో ఉన్న పథకాలు అవి అమలవుతున్నాయి. ఇలా మందకృష్ణ మాదిగ గారు మరి మాదిగలను మోసం చేస్తూ, వంచిస్తూ, ప్రతిసారి ఆయా పార్టీలకు మరి అమ్ముతూ, మరి మా ఓటు బ్యాంకును నాశనం చేసుకుంటూ మాకు మార్కెట్లో విలువ లేకుండా చేసిన మందకృష్ణ మాదిగ చెప్తే ఈరోజు ఏ ఒక్క మాదిగ కూడా ఓటేసే పరిస్థితిలో లేడు. కాబట్టి మేము మాదిగలము ఏకమై మాదిగ జేఏసీ తరఫున మేము రిక్వెస్ట్ చేసిందంటే, ప్రతి మాదిగ ఈ కాన్స్టిట్యున్సీలో 3,50,000 సుమారుగా మాదిగ ఓటర్స్ ఉన్నారు. వారందరూ కాంగ్రెస్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మాదిగ ఉపకులాలు మరి అందరు కలిసి కాంగ్రెస్కు పథకాలకు ఆకర్షితులై మరి మా ఓటు మేమే మన రాజేందర్ అన్నకు, వెల్చాల రాజేందర్ అన్నకు చేతి గుర్తుగా వేసి గెలిపించాలని కృత నిశ్చయంతో ఉన్నారు. మరి వారందరూ ఇవాళ ఏకతాటిగా మరి మేము వాడవాడలు తిరుగుతున్నాం. ప్రతి వాడలో మరి మంచి స్పందన వస్తుంది. రాజేందర్ అన్న మరి వెల్చాల రాజేందర్ అన్న గారు చేతి గుర్తుగా గెలుస్తున్నారు. పార్లమెంటులో మరి రాహుల్ గాంధీ గారు
ప్రధానమంత్రి అవుతున్నాడు. కాబట్టి స్టేట్లో రేవంత్ రెడ్డి గారు, మరి సెంట్రల్లో రాహుల్ గాంధీ గారు ఉంటే ఇక్కడ మాదిగ ఉపకులాలు మరి బాగుపడే రోజులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా మా వాడలలో కరెంట్ లేకుంటే అప్పుడు ఇందిరాగాంధీ మాకు ఇంటికో బుగ్గ అని చెప్పి మాకు ఉచిత కరెంట్ ఇచ్చింది. ఇవాళ అదే తరుణంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఇస్తున్నది. పేదలను అభివృద్ధి చేసే ప్రభుత్వం ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మేమందరం కాంగ్రెస్ ఒక పథకాల ఆకర్షితులమై మేము ఓటేస్తున్నాం. అదేవిధంగా మాకు 3 ఎకరాల భూమి ఇస్తాని తెలంగాణ గవర్నమెంట్ మోసం చేసింది. మాకు ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన భూములను లాక్కొని వివిధ దాన్ని పేరుతో గుంజుకున్నది, అట్లా మోసం చేసింది. ఇలా అటు తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, మాదిగలను ఉపకులాలను మోసం చేస్తూ మరి ప్రజాపాలన చేస్తున్నది. ఆ ప్రజాపాలన వ్యతిరేకంగా మేము ఇలా మాదిగల జేసీ తరఫున మరి ఓటర్లందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పకుండా మరి వెలిశాల రాజేంద్ర అన్న గారికి ఓటేసి హస్తం గుర్తుపై మీ ఓటేసి గెలిపించాలి. సీరియల్ నంబర్ 4. అదేవిధంగా ఇలా మాయమాటలతో చెప్తున్న మందకృష్ణ మాదిగను మరి వాడలో తిరగకుండా చేయాలని మేము ఆయన కూడా హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి ఇంకా ఇంతకాలం మమ్మల్ని మోసేతానని కూడా మేము అడుగుతున్నాం. కాబట్టి మందకృష్ణ మాట ఎవరైనా పరిస్థితులు లేరు. మీరు కావాలంటే మార్కెట్లో తిరిగి చూడండి. ఏ ఒక్క 10 మంది కూడా మందకృష్ణ మాదిగ చెప్పిన మాట వింటామంటే ఇలా మేము కూడా ఆయనకు సపోర్ట్ ఇస్తాం. కానీ ఆ పరిస్థితులు లేదు. ఇలా మాదిగలంతా ఏకమై కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నుకునే పరిస్థితులు ఉన్నారు కాబట్టి అది ఉండాలి. ఇలా ఏబీసీల వర్గీకరణతోటి అనే మాయమాటలతో చెప్పి కోర్టులో ఉన్నదానికి గవర్నమెంట్కి సంబంధం ఉంటుందా? అక్కడ సుప్రీంకోర్టు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆయనకు సంబంధం లేదు. కానీ అబద్ధాన్ని నిజం చెప్పి ఇవాళ మనల్ని మోసం చేస్తున్నారు. అట్లనే దేవుడు అనేవాడు మా అందరికీ ఉన్నాడు, అందరి ఆత్మలో దేవుడు ఉన్నాడు. కానీ మీరు రాముని పేరు చెప్పి ఓట్లాడడం సమంజసం కాదు. ఈ సమాజానికి ఏం సేవ చేస్తున్నాం, ఎక్కడ డెవలప్మెంట్ చేస్తున్నాం అది చెప్పకుండా రాముడు మన దేవుడు, మా సీతమ్మ దేవుడు అంటే దేవుళ్ళు మేము నా తాత ముత్తాతల కాడికి వెళ్ళి మేము దేవుళ్ళ మొక్కుతున్నాం, మేము కూడా భక్తులమే. కానీ ఇలా మీరు అభివృద్ధి పక్క పెట్టేసి రాముని పేరు చెప్పి ఓట్లాడుతున్నారు. అది మీకు ఓట్లు పడాయి. దయచేసి అభివృద్ధి చూపించండి. అభివృద్ధి చేసిన వారికి ఓటేయాలని మేము అడుగుతున్నాం. ఇలా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదవాళ్లకు అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి. ఆ సౌకర్యాలకు ఆకర్షితులమై ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 3,50,000 మంది మరి మేము సిద్ధంగా ఉన్న వన్ సైడ్ వేయడానికి. అట్లే ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా వేస్తున్నారు. ముస్లిం మైనార్టీ సోదరులు అయితే ఓపెన్ చెప్తున్నారు కాంగ్రెస్ చేయడానికి. కాబట్టి రాజేంద్ర అన్న గెలుపు కోసం మేము అందరం కృషి చేస్తున్నాం. తప్పకుండా రాజేంద్ర అన్న గెలిచి తీరుతారని మేము అందరం శపథం చేస్తున్నాం. నమస్కృతులు. ముందుగా జన హృదయ నేత, ఉద్యమ నేత్ర, మా కరీంనగర్ జిల్లా వాసి మరియు బడుగు బలహీనాల వర్గాల నేత పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు గారికి వారి జన్మదిన శుభ సందర్భంగా వారికి శుభాభివందనాలు తెలియజేస్తూ మా కరీంనగర్ జిల్లా పక్షాల తరఫున హరిజనులకు మొత్తంగా షెడ్యూల్ క్యాస్ట్కు వర్గీకరణ అనే సబ్జెక్టు ఒకటి ముందు ఉన్నది కాబట్టి ఆ వర్గీకరణ మీద మీరు కొంచెం దృష్టి పెట్టి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈ సమస్యను సాల్వేషన్ చేసే దిశగా మీకు ఒక బాధ్యతను అప్పచెప్పుకుంటూ మరి కొన్ని విషయాలు నేను ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ అన్నది అన్ని కులాల లోపల ముందుగా బీసీ లోపలనే ఉన్నది. బీసీ లోపల ఉన్న వర్గీకరణ ఎస్సీ కులం లోపలనే ఎందుకైతే లేదు అంటే దాని మీద రాజకీయ కోణాలు కొన్ని ఉన్నాయి. ఆనాడు ఉద్యమం బాట అన్ని కులాలతో కూడుకున్న వ్యవహారం ఉన్నది కాబట్టి అది విస్తృతంగా ఉధృత రూపం ధరించి ఉద్యమం చెలరేగింది. ఆ చెలరేగిన దానికి అప్పుడున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏబీసీని చేసింది వాస్తవమే. కానీ తిరిగి అదే తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు దాన్ని సుప్రీంకోర్టు లోపల ఛాలెంజ్ చేసి సక్సెస్ చేయలేకపోయింది అంటే అదే రాజకీయ కోణం. ఆ తర్వాత ప్రభుత్వం పడిపోయింది, పార్లమెంటు ఆమోదం లేదని చెప్పేసి కేవలం వర్గీకరణ తోసిపుచ్చారు. మరి పార్లమెంటు లోపల ఆమోదం పొందడానికి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేట్ లోపల ఉన్నది, అప్పుడు రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి మేము దాని యొక్క పార్లమెంటు ఆమోదం పెంచామంటే అభ్యంతరం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు మీరు ఆలోచన చేయండి.
అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది? దీన్ని సుప్రీంకోర్టు లోపల పార్లమెంట్ ఆమోదం లేదు కాబట్టి కేవలం ఏబీసీలు మేము తెలపడం లేదని చెప్పి అన్న కారణానికి అప్పుడున్న ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తామని చెప్పి సిద్ధంగా ఉండి ఒక సభాముఖంగా ప్రకటించిన వాస్తవం కాదా? ఎందుకు ఎవరు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో పూట వేయకుండా ధిక్కరించిన వ్యక్తులు ఎవరు? దానికి కారణాలు ఏంటి? అది పక్క పన్ను పెట్టండి. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి అదే ఉద్యోగం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజల లోపల మార్పు వస్తలేదు. ప్రభుత్వం మారుతుంది, ప్రజల లోపల మార్పు వస్తలేదు. ఎవరి లోపల మార్పు రావాలి? మరి ఏబీసీ అయిన ప్రభుత్వం, ఏబీసీ అయిన వర్గీకరణ ఉన్నదే కదా, బీసీలలో ఉన్నది, ఎస్సీ ఎస్టీలో ఉండవలసిందే, ఎస్టీలో కూడా ఉండవలసిందని చెప్పి అందరూ చెబుతున్నారు. మరి ఎక్కడ మా మోసం జరుగుతుంది? కాబట్టి దయచేసి ఈ మోసాలకు మేము ఈరోజు ఈ మోసాలను మేము భరించే స్థితిలో కూడా కరీంనగర్ జిల్లా వాసులం లేము. కానీ మాకంటే సీనియర్ వ్యక్తులు జన్ను జయరాజు గారు చెప్పినట్టు వారి అనుభవంతో చెప్పిండు. ఏమని? ఉద్యమం అనేది మందకృష్ణ కుటుంబంతో రాలేదు, యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని కులాల సమీకరణతో కూడుకున్న ఉద్యమం కాబట్టి అన్ని కులాలు కూడా ఈరోజు నువ్వు చెప్తే వినలేమో అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకు చెప్తుండు అని? మందకృష్ణ అంటే ఆయన ఉద్యమ నేత, ఆయన సాంఘిక సోషల్ ఆర్గనైజేషన్ లోపల ఉన్న వ్యక్తి. ఆయన సోషల్ ఆర్గనైజేషన్ లోపల ఉండాలి తప్పితే ఒక బహిర్గతంగా ఒక పార్టీకి మద్దతుగా ఎట్లా చెప్తాడండి? చెప్పరాదు, తప్పు అది. ఇంకో విషయం, ఆయన మందకృష్ణ అంటే ఆయన ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాడు. సోషల్ ఆర్గనైజేషన్ చెప్పిన సొంత పార్టీ కూడా పెట్టుకున్నాడు. పార్టీ పెట్టుకున్న తర్వాత అతను పార్టీ మీద ఎందుకు గెలవలేకపోయిందండి? అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు? ఒక కులం పునాదుల మీద ఎప్పుడు కూడా ఒక దేశ భవిష్యత్తు నిర్మించలేమని చెప్పిండు. మరి మందకృష్ణ గారు ఈ సబ్జెక్టు ఎట్లా మర్చిపోయాడండి? అది పక్కపండి పెట్టేసుకుంటే అది పక్కన వేసుకుంటే 2 ముచ్చట్లు నేను బీజేపీ పార్టీ గురించి చెప్పదలుచుకున్నా. ఆ బీజేపీ పార్టీ గురించి చెప్పే ముందుగల తెలంగాణ ప్రభుత్వము గత 10 సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాలను మోసం చేసింది నిజం కదా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చానండి? బడుగు బలహీన వర్గాల వాళ్ళ అభ్యున్నతి అంటే ఏంటిదండి? ఉద్యోగమే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి. నువ్వు ఉద్యోగం ఇవ్వలేదు. కనీసం ఉన్న వర్గాలను ఏం చెప్పిండు? తెలంగాణ ప్రభుత్వం వస్తే అసలు అవుట్ సోర్సింగ్ అనే పదమే ఉండదన్నాడు. ఎంతమందిని అవుట్ సోర్సింగ్ లోపల తీసి పర్మనెంట్ చేసుకుని ఇంక్రిమెంట్ వచ్చే ఉద్యోగాలను కేసీఆర్ చేసిండు. కాబట్టి ఆయన చేసిన మోసాలను 10 సంవత్సరాల తర్వాత బడుగు బలహీన వర్గాలు అర్థం చేసుకొని అతనికి ఓటు వేయకుండా అతని ప్రభుత్వం కూలదోసింది. అదేవిధంగా సేమ్ అదే స్టేటస్ లోపల ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం లోపల కూడా మీకు చెప్తున్నాను. ఈరోజు మందకృష్ణ ఏదో బీజేపీ ప్రభుత్వం వస్తే నేను రిజర్వేషన్ వర్గీకరణ చేస్తా అంటుండు. నేను సభాముఖంగా ఒకే ఒక ఛాలెంజ్ చేస్తున్నా. గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం అధికారం లోపల ఉన్నది. ఉన్న ప్రభుత్వం ఆనాడు ఇందిరాగాంధీ గారు ఏమంటారు, ప్రైవేటు వ్యక్తులన్నింటినీ కూడా పబ్లిక్ చేసేసి ఉద్యోగాలను క్రియేటివిటీ చేసింది. ఉద్యోగాలు ఇస్తే ఈరోజు శుచి శుభ్రత లేని వ్యక్తులు ఈరోజు శుభ్రతతోటి తమ హక్కుల గురించి తెలుసుకునే స్థితిలో ఎదిగిందంటే అది ఇందిరమ్మ పద్యంతో, ఈ యొక్క ఉద్యోగాల ప్రతిఫలంతో. మరి నువ్వు మోడీ నీ రామ మందిరానికి రామని అంటున్నాము, అందరినీ రమ్మంటున్నావు. రాజ్యాంగమేమో రామ మందిరానికి రావడానికి మా అర్హత ఉన్నది. కానీ అదే మాకు ఉద్యోగం లేకపోతే, మేము తినడానికి తిండి లేకపోతే, మేము దీనంగా హీనంగా పడిపోతే, మాకు శుచి శుభ్రత లేదు అంటే నువ్వు గుడిలోనికి రాణిస్తావా? రానివ్వవు కదా. కానీ నీ గుడిలో రావడానికి మాకు మధ్యలో ఇప్పుడు మాకున్నది, మేము కూడా మొక్కుతున్నాం ఇండ్లనే. ఆనాడు కూడా మొక్కినాం, గత 40 ఏళ్ళ క్రితం ఇండ్లనే మొక్కినాం. కానీ ఆ దేవాలయాల లోపల ప్రవేశం ఎవరు కల్పించిండు? రాజ్యాంగం కల్పించింది. ఏ విధంగా కల్పించింది? ఉద్యోగాలు ఇస్తే శుచి శుభ్రత దోతే ఈరోజు బహిర్గతంగా ఒక గుడి లోపల ఉండి మేము కూడా బ్రాహ్మణ స్తోత్రాలు చదువుతున్నాం, మేము కూడా అభిషేకం చేస్తున్నాం. అది మా ఇంటి వ్యవహారం. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? తిరిగి అనగదొక్కడానికి 10 సంవత్సరాల నుంచి నీ యొక్క కేంద్ర ప్రభుత్వం లోపల ఉద్యోగం లేకుండా డిమాలిష్ చేసినావు. ఎంతోమంది ఫ్రాడ్స్ ఉన్నటువంటి నేరగాళ్ళని అందరినీ నువ్వు పెంచి పోషించిన ఘనత నీకున్నది. కానీ నువ్వు ఒకటి చెప్తున్నా, మేము తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది. అది కూడా ఎవరి వలన అది వచ్చింది? మాకు విప్లవ వీరుడు ఒక అతను రేవంత్ రెడ్డి గారు, మహానుభావుడు, ప్రధానమంత్రి. వారికి సభాముఖంగా నేను విన్నపం చేసుకుంటాను రేవంత్ రెడ్డి గారికి. మీరు మొన్న చెప్పింది వాస్తవమే. బీజేపీ ప్రభుత్వం అధికారం వస్తే రిజర్వేషన్లు తీస్తుందని చెప్పారు సార్. మీరు చెప్పింది అక్షరాల ఉద్యమం కరెక్టే. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ నేను వినతి చేస్తున్నా సార్, మీరు బడుగు బలహీనం చెందిన వ్యక్తి. గత ప్రభుత్వం లోపల బడుగులకు 27% రిజర్వేషన్ ఇస్తా అంటే అడ్డుకున్న పార్టీ ఎవరు సార్? బీజేపీ ప్రభుత్వం కాదా? బడుగు బలహీన వర్గాల వరకు రిజర్వేషన్ పోరాటం చేసింది వాస్తవం కాదా? బీసీలకు రిజర్వేషన్ 20% రిజర్వేషన్ ఉంటే ఆత్మహత్యలు అన్ని హత్యలు జరిపింది, అది వాస్తవం కాదా? అది ఆ మచ్చ బీజేపీ ప్రభుత్వం కాదా సార్? కాబట్టి పొన్నం ప్రభాకర్ గారు ఈ విషయాన్ని బీసీ లోపల ఆనాడు బీసీలకు అన్యాయం జరిగింది, తిరిగి ఈనాడు కూడా తెలంగాణ లోపల హరిజనులకు కూడా అన్యాయం జరగబోతుంది. కాబట్టి మీరు సున్నితంగా
ఈ రాష్ట్ర పరిధి లోపల మీ పరిధి లోపల ఇది సుప్రీంకోర్టులో ఉన్నది వాస్తవమే, కానీ తిరిగి మీ యొక్క పరిధి లోపల ఏమంటే కొంచెం చూసి పరిశీలించగలరు సార్ అని చెప్పి ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా మనం మరొక మాట నేను చెప్పేది ఏమిటంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధానంగా ఆయన యొక్క పోరాట పరిశ్రమ వలన మా యొక్క పొన్నం ప్రభ యొక్క పోరాట ఫలితం వలన ఈనాడు ఇక్కడ ఉద్యమ నేత ఎవరు ఉద్యమ నేత అంటే మా యొక్క వెలిచల రాజేంద్రరావు గారి తండ్రి అయినటువంటి స్వర్గీయ జగపతిరావు గారు వారు ఆనాడు ఏం చెప్పారు, సపరేట్ తెలంగాణ చెప్పడానికి 1980 లోపల కళాభారతి లోపల ఒక సభ పెట్టాడు. ప్రత్యేక రాష్ట్రం కోసం పెట్టిన సభ అది. ఆనాడే 19 లోపల జగపతిరావు తెలంగాణ పోరాటం కోసం ఒక సభ పెట్టి ఏం చెప్పాడు, ఎన్నో ఇజమ్స్ ఉన్నాయి. వాటి ఇజమ్స్ అంటే మార్కిజం ఉన్నది, లెనినిజం ఉన్నది, మావోయిజం, ఎన్నో ఇజమ్స్ ఉన్నాయి. ప్రజలను మేము అభివృద్ధి చేస్తామని. కానీ జగపతిరావు గారు ఆ సభాముఖంగా ఏం చెప్పాడు, ఇది దెర్ ఈజ్ నాట్ నెసెసరీ టు ప్రింటెడ్ ప్రిన్సిపల్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ ది వీకర్ సెక్షన్స్, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇజమ్ ఈజ్ correlated to that mankind-ism, that is the humanism అని చెప్పాడు. కేవలం ఒక హ్యూమానిజం అనేది ఉండేది ఉంటే ప్రజలను అట్టడుగు ఉన్న వాళ్ళను ఏ విధంగా డెవలప్మెంట్ చేయవచ్చు అని చెప్పేసి చెప్పాడు. ఆయన కరీంనగర్ లోపల ఇండిపెండెంట్గా గెలిచిన వెంటనే ఎంతోమంది బడుగు బలహీన వరకు ఉద్యోగాలు పెట్టించాడు. ఆ వాటర్ ట్యాంకు సప్లైని పెట్టించాడు, నీటి వసతులు కల్పించాడు, విద్యుత్ కల్పించాడు, ఎన్నో చేశాడు. విప్లవాత్మకమైనటువంటి సమస్యలు జగపతిరావు గారు తీసుకొచ్చారు. మరి ఆ జగపతిరావు తోటి 20లో ఉన్న జగపతిరావు వారసులము మేము కరీంనగర్లో వాళ్ళం ఇక్కడ కొంతమంది మేము ఉన్నాం. కాబట్టి ఈనాడు మా యొక్క వెలిచల రాజేంద్రరావు గారిని వారి తండ్రి యొక్క పోరాట పటిమ కూడా వీరికి ఉన్నందున మేము కరీంనగర్ జిల్లా వాడవాళ్ళని మేమంతా దళితులమంతా కూడా మళ్ళొక్కసారి ఏకమై జగపతిరావుని ఏ విధంగా గెలుచుకున్నామో జగపతిరావు మన రాజేంద్రరావు గారిని కూడా అదే విధంగా గెలిపించుకుంటాం. కాబట్టి మాకు గెలిపించుకునే ముందు దయచేసి పొన్నం ప్రభాకర్ గారు మరొకసారి రాజేంద్రరావు గారిని గెలిపించే బాధ్యత వారి భుజస్కంధంలో వేసుకున్నందున మా యొక్క ఎస్సీ సమస్యను మీరు ఒక్కసారి దయచేసి ఒకసారి చూసి మాట్లాడగానే మనవి చేసుకుంటూ నేను ముగిస్తున్నాను.